హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే కుక్కర్లో 2 కప్పుల వరకు కందిపప్పు తీసుకోండి. వాటిని మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఆ పప్పు అనేది ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం దాంట్లో సాంబార్లో ఏమేమి కూరగాయలు అయితే వేయాలనుకున్నామో ఆ కూరగాయలన్నీ దాంట్లో వేసేయండి. ఓన్లీ ఆయిల్లోనే కొంచెం దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం ఆ ముక్కలకి సాల్ట్ పడితే బాగుంటుంది. సో దాంట్లోకి మన చింతపండు కోసం మీడియం సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. ఆ ముక్కలు అనేవి మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ కారం వేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు ఉంది కదా, ఆ వాటర్ వేసుకోండి. ఆ వాటర్ కూడా మగ్గిన తర్వాత మనం పప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అనేది కూడా మనం దాన్ని మంచిగా రుబ్బుకొని వాటర్ యాడ్ చేసుకొని మన సాంబార్కి ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో వేసుకోండి. అది అనేది మరిగిన తర్వాత మళ్ళీ కాస్త సాంబార్ పొడి వేసుకోండి. నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా వాడుతున్నాను. నాకు అది బాగుంది అనిపించింది, మీరు కూడా అదే వాడుకోండి. అలాగే తాలింపు కోసం వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకోండి. ముక్కలన్నీ మగ్గినాక పక్కన పెట్టుకున్నాక తాలింపు కోసం రెడీ చేసుకోండి. మీరు పోపు ఎలాగైతే వేసుకుంటారో పప్పు అదే విధంగా పోపు వేసుకోండి. పోపు వేసుకొని దాన్ని మనం మరిగించి పెట్టుకున్న సాంబార్లు రసం ఉంది కదా, దాంట్లో తాలింపు వేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకున్నారంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ సాంబార్ మనకి ఇంట్లో రెడీ అయిపోయింది. సో ఇది మన అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.